దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మనం 3 అధ్యాయములు నిర్గమకాండంలో చదువుకుందాం. అవసరమైనది ఒక్కటే, అది అనుదినము దేవుని మాటలను చదవడం, అనగా బైబిల్ చదవడం. రోజుకు 3 లేదా 4 అధ్యాయములు చదవటం ద్వారా ఈ సంవత్సరం బైబిల్‌ను పూర్తి చేయవచ్చని ఒక ఉద్దేశ్యముతో, ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశ్యముతో మనం ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా ఏది అవసరమో దాన్ని ఆలోచించి ప్రతిరోజు కూడా బైబిల్ చదవవలసిందిగా ప్రభువు నామంలో మీకు మనవి చేయుచు ఉన్నాను. రైట్. ఈరోజు నిర్గమకాండము 28వ అధ్యాయం నుండి 30వ అధ్యాయం వరకు మనం చదువుకుందాం. 28వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశం ఏమిటంటే యాజకుల వస్త్రముల యొక్క తయారీ విధానం. 29వ అధ్యాయంలో యాజకులను ఏ రకంగా ప్రతిష్ఠించాలి, లేకపోతే ఏ రకంగా అభిషేకించాలి అనేటువంటి అంశం ఉన్నది. ఇక 30వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరికొన్ని వస్తువులు, ధూప వేదిక తయారు చేయడం, తర్వాత గంగాలము, ఇత్తడి గంగాలమును తయారు చేయడం, తర్వాత మరి అభిషేక తైలమును తయారు చేయడం, ఆ తర్వాత పరిమళ ద్రవ్యములు తీసుకొని వచ్చి ధూపము వేయడానికి ధూప ద్రవ్యమును తయారు చేయడం. సో, ఈరోజు 3 అధ్యాయములు తప్పకుండా చదువుతారు కదూ. ఓకే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.